నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. నేను మీ దినేష్. సో స్టూడెంట్స్ బ్యాక్ టు స్కూల్ అంటే సమ్మర్ హాలిడేస్ అయిపోయినాయి. స్టూడెంట్స్ అందరూ మళ్ళీ స్కూల్కి వచ్చేస్తున్నారు. మనం ప్రజెంట్ అయితే ఇప్పుడు గవర్నమెంట్ మోడల్ హై స్కూల్లో ఉన్నాము. ఇక్కడ స్టూడెంట్స్ ఒక్కొక్కరు ఈ హాలిడేస్లో ఎట్లా ఎంజాయ్ చేసిరు, చదువుకున్నారా, లేకపోతే ఏం చేసినారు, ప్రతి ఒక్కటి స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి ఇంటరాక్షన్ చేద్దాం. ఒకటి వాళ్ళు నెక్స్ట్ ఇప్పుడు స్కూల్లో ఎట్లాంటి డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి, అసలు క్లాసెస్ ఎట్లా నడుస్తున్నాయి, వాళ్ళది ప్రతి ఒక్కటి స్టూడెంట్స్తోనే డైరెక్ట్ వెళ్ళి కనుక్కుందాం. పదండి. ఓకే, మనం ప్రజెంట్ అయితే ఇప్పుడు క్లాస్ రూమ్లోకి వచ్చేసాం అనమాట. పిల్లలను అడుగుదాము అసలు స్కూల్ అయిపోయిన తర్వాత ఎన్ని రోజులు ఏం చేసినారు, స్కూల్ ఫస్ట్ డే ఎట్లా అనిపిస్తున్నది, వాళ్ళని అడుగుదాం. హాయ్ చిన్న, నీ పేరు? शेख शाहिद। షేక్ షాహిద్. ఇన్ని రోజులు ఏం చేసినావు? हिंदी सर। हिंदी? अभी हॉलीडेज में क्या करे आप घर में बैठ के इतने दिन? जो सब्जेक्ट नहीं आ रहा था वो सीख लिए हाँ और मस्त खेल लिए क्रिकेट और गांव भी गए हाँ। और बहुत मजे करे दोस्तों के साथ। अभी फर्स्ट डे है ना? हाँ। अभी स्कूल में इतने दिन के बाद आए तो कैसा दिख रहा आपको? स्कूल में इतने दिन के बाद आए तो स्कूल में कुछ तो भी डिफरेंट है? बहुत सारा चीज डेवलप हो गया स्कूल हाँ। में। सब चीज अच्छा कर दिए और रेंद्र रेड्डी सर वो वाटर का भी लगा दिए टैंकी। हाँ, आपके स्कूल में लगा है वाटर टैंक का? यस। और बहुत अच्छा दिख रहा है, न्यू बेंचेस और दोस्तों के साथ अच्छा दिख रहा। ठीक है। थैंक यू सर। హాయ్ చిన్న, నీ పేరు? వరుణ్ సందేశ్. వరుణ్ సందేశ్. హీరో పేరు పెట్టుకున్నావా? మా డాడీ పెట్టిండు. మీ డాడీ పెట్టిండా? సో ఇన్ని రోజుల తర్వాత స్కూల్కి వస్తున్నావు కదా, ఫస్ట్ డే ఎట్లా అనిపిస్తుంది మరి నీకు? మంచిగా అనిపిస్తుంది, ఫ్రెండ్స్ తో కలిసి. ఆ, కింద మీటింగ్ అయింది, మీటింగ్ అయింది. మంచిగా మంచిగా అనిపించింది. అయితే ఇన్ని రోజులు ఇంట్లో ఏం చేసినావు మరి ఉండి? చదువుకొని పొద్దున మొత్తం చదువుకొని సాయంత్రం ఆడుకోవాలి. సాయంత్రం ఆడుకోవాలి. గుడి యాదగిరిగుట్టకి అట్లా విలేజ్ కి మొత్తం తిరిగేసి వచ్చినావా? మంచిగా హాలిడేస్ మొత్తం ఎంజాయ్ చేసినావు. అయితే మంచిగా చదువుకున్నావు, ఎంజాయ్ చేసినావు మొత్తం. అవును. సో ఫస్ట్ డే వచ్చినావు కదా స్కూల్కి ఇన్ని రోజుల తర్వాత. నెల రోజుల హాలిడేస్ ఎన్ని రోజులు తీసుకున్నావు? ఎన్ని రోజులు ఇచ్చారు? 40-50 days. 40-50 days ఇచ్చారు. తర్వాత స్కూల్కి వస్తున్నావు, ఎట్లా అనిపిస్తుంది అందరితో ఫ్రెండ్స్ తో కలిసి? మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుందా? మంచిగా. అది మంచిగా చెప్తారు అందరు టీచర్లు? మంచిగా చెప్తారు. చిన్న, నీ పేరు? లికేష్. ఏ క్లాస్ ఇప్పుడు? 8th క్లాస్. ఇన్ని రోజులు ఏం చేసినావు హాలిడేస్ లా? ఇంటికాడ ఆడుకున్నా చదువుకున్నా కూడానా? నిజం చెప్పి ఇప్పుడు? నిజం కాదు. అదే నువ్వు స్కూల్ ఫస్ట్ డే ఎట్లా అనిపిస్తుంది నీకు? చాలా కొత్తగా అనిపిస్తుంది. కొత్తగా అనిపిస్తుందా? ఇంతకుముందు చూసిన స్కూలే కదా? ఇట్లా వెరైటీ ఇట్లా చేసారు. వెరైటీ ఏమన్నా మార్చిరా? స్కూల్లో ఏం చేసిర్రు? గ్రౌండ్ చేసిరు, ఇంకా వాటర్ అన్ని చేసిరు. అంతా క్లాస్ రూమ్ మంచిగా చేసిరా? క్లాస్ రూమ్ బెంచెస్ అన్ని. నీకు ఏ టీచర్ అంటే ఇష్టం బాగా మీ స్కూల్లో? హిందీ టీచరా? మంచిగా చెప్తుందా టీచర్? అంటే ఎట్లా చెప్తుందా? ఆడుకుంటా చెప్తుందా? మరి ఎన్ని మార్క్స్ వచ్చినాయి నీకు హిందీలో? 79. ఎంత 100 కా? 80కి. అమ్మా, 80కి 79 వచ్చినాయా? తోపుచ్చినాను నిన్నగా. గ్రేట్. నువ్వు, నీ పేరు? నా పేరు భూపతి గగన్ధ్వజ్. ఏంది? భూపతి గగన్ధ్వజ్. భూపతి గగన్ధ్వజ్. ఓ, చాలా బాగుంది పేరు. ఏ క్లాస్ ఇప్పుడు నువ్వు? 8th క్లాస్ కదా. ఇన్ని రోజులు హాలిడేస్లో ఏం చేసినావు మరి? హాలిడేస్ లో కొంచెం చదువుకున్నా, ఎక్కువ ఆటలు ఆడుకున్నావు? కొంచెం చదువుకున్నావు. స్కూల్ ఎట్లా అనిపిస్తుంది నీకు? ఇన్ని రోజులు స్కూల్కి వచ్చినావు కదా. స్కూల్లో చాలా చేంజెస్ అయినాయి. చాలా చేంజెస్ అయినా? అందరు అదే మాట చెప్తున్నారు. ఎందుకు? ఏమేమి చేంజెస్ అయినాయి? కింద వాటర్ ట్యాంక్ చేంజ్ అయింది. గ్రౌండ్ ఫస్ట్ మొత్తం గ్రౌండ్ మొత్తం రాయిలతో నిండుండే, ఇప్పుడు మంచిగా మట్టేసినారు. అప్పుడు దెబ్బలు లాగుతుండే ఎక్కువ, ఇప్పుడు దెబ్బలు లాకు మంచిగా క్లీన్ చేసిరా. ఇప్పుడు చాలా క్లీన్ గా అయింది గ్రౌండ్. ఎన్ని మార్క్స్ వచ్చినాయి నీకు పోయినసారా? 300 కంటే ఎక్కువ వచ్చినాయి. 300 కంటే ఎక్కువ వచ్చినాయి. ఎగ్జాక్ట్ తెలియదా? గుర్తులేదా? హాలిడేస్ లో ఆడుకున్నావు, అన్ని మర్చిపోయినావు కదా? ఎస్ సార్. సో ఇప్పుడు నీకు ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంది? సైన్స్, హిందీ. ఎందుకు అవి ఫేవరెట్? హిందీ అంటే నాకు చాలా ఇష్టం సార్. సైన్స్ కూడా సేమ్. సైన్స్ కూడా మంచిగా చెప్తారా టీచర్స్ అందరూ? టీచర్ చాలా బాగా చెప్తారు. ఇప్పుడు కొత్త టీచర్స్ వచ్చినారు, పాత టీచర్స్ వెళ్ళిపోయినారు. కొత్త టీచర్స్ ఎట్లా చెప్తారు? మంచిగా చెప్తారా? మరి ఫస్ట్ డే కదా ఇది, ఇంకా స్టార్ట్ అయినా క్లాసెస్? ఇంకా స్టార్ట్ కాలే. రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి.
ఎట్లుంటది మరి స్కూల్ ఎట్లా ఉంటది అనుకుంటున్నావు? ఫ్రెండ్స్ ని కలిసినావు కదా, చాలా హ్యాపీ ఉంది. చాలా హ్యాపీగా ఉందా? కానీ కానీ కొంత ఫ్రెండ్స్ వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయినారా? ఆ, ఆహా ఆహా, అంటే ఇంతకు ముందు 7th క్లాస్ లో ఫ్రెండ్స్ వెళ్ళిపోయిరా? ఎస్ సార్. ఆహా, ఓకే. కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చిరా మరి క్లాస్ లో? కొత్త ఫ్రెండ్స్ ఎవ్వరు వాళ్ళు అందరు పాతోళ్ళే. అందరు పాతోళ్ళేనా? మీ పేరెంట్స్ నా పేరు సాయి సందేశ్. సాయి సందేశ్. ఇందాక వరుణ్ సందేశ్, ఇక్కడ సాయి సందేశ్. మంచిగా అన్నదమ్ములా? మీ తమ్ముడు ఉన్నాడా ముందు క్లాస్ లో? కాదు, లేదు కదా. ఈ రోజులు హాలిడేస్ ఎట్లా ఎంజాయ్ చేసినావు? మస్తు ఎంజాయ్ చేసిన. ఇంకా కొంచెం కర్సివ్ హ్యాండ్ రైటింగ్ బుక్ తీసుకుని హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకున్నా. ఆహా. ఇంకా రీడింగ్ ప్రాక్టీస్ ఉమ్, అట్లా ఇంకా ఆ టైం అయిపోగానే క్రికెట్ ఆడడం, ఇట్లనే ఇంటికాడ ఫ్రెండ్స్ తో కూర్చొని గేమ్ ఆడడం. అట్లా ఏం గేమ్స్ ఆడుతావు? ఫ్రీ ఫైర్ అట్లా. ఫ్రీ ఫైర్ ఆడతావా? ఆహా. మరి పబ్జి ఆడవా మరి? ఆడ ఆహా. మరి ఇంకా చదువుకోలే మరి? చదువుకున్నా. రీడింగ్ ప్రాక్టీస్ అయిపోయినాక రాత్రి. ఆహా, అదంతా అయిపోయినాక రాత్రి గేమ్ ఆడతావా? ఇన్ని రోజుల తర్వాత స్కూల్కి వస్తున్నావు, ఎట్లా అనిపిస్తుంది మరి నీకు? ఎట్లా అనిపిస్తుంది అంటే ఏం చెప్పాలి సార్, స్కూల్కి ఎట్లయినా రావడం రావడం తప్పదు. అంతేనా? అంటే ఫ్రెండ్స్ ని కలుస్తున్నావు కదా చాలా రోజుల తర్వాత. మంచిగా హ్యాపీ ఉంది. మంచిగా హ్యాపీ ఉందా? స్కూల్ డెవలప్మెంట్ అయింది అంటున్నారు, మరి ఏమేమైనా డెవలప్మెంట్ స్కూల్లో? ఈ కొంచెం గోడలు డ్యామేజ్ అయితే పెయింటింగ్, ఇంకా కొత్త బోర్డ్స్, ఐఎఫ్ఎస్ క్లాసెస్. ఐఎఫ్ఎస్ క్లాసెస్ అంటే అంటే డిజిటల్ క్లాసెస్, అవి కంప్యూటర్స్ కొత్తవి అట్లా. అంటే డిజిటల్ క్లాసెస్ అన్ని బాగా చెప్తున్నారా మరి? కింద వాటర్ ఫ్రెష్ వాటర్, డ్రింకింగ్ వాటర్. ఓకే. ఇక నీకు ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటిది? నా ఫేవరెట్ సబ్జెక్ట్ ఇంగ్లీష్. ఇంగ్లీష్. ఇంగ్లీష్ టీచర్ మంచిగా చెప్తుందా? ఇంగ్లీష్ టీచరా సారా? ఇంగ్లీష్ టీచర్. టీచరేనా? ఇంగ్లీష్ టీచర్ ఉండాలి, అట్లయితే చదువుతారు కూరలు కూడా చదవాలి. కరెక్టే కదా? ఎస్. ఓకే ఓకే. నీ పేరెంట్ చిన్న? ఈ శ్రీకాంత్. ఈ శ్రీకాంత్. ఏ క్లాస్? 10th క్లాస్. 10th క్లాసా? సో ఇప్పుడు 9th క్లాస్ అయిపోయింది, 10th క్లాస్కి వస్తున్నావు. ఫైనల్ ఇయర్ ఇది నీకు స్కూల్లో. ఇన్ని రోజులు హాలిడేస్ తర్వాత స్కూల్కి వచ్చినావు. ఇంకో సంవత్సరం అయితే స్కూల్ కూడా అయిపోతుంది. ఎట్లా అనిపిస్తుంది మరి నీకు ఇప్పుడు? ఇప్పుడైతే స్కూల్కి ఈరోజు రావడం జరిగింది, అలా స్కూల్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ లాస్ట్ ఇయర్ నాది మొత్తం, ఈ ఇయర్ మొత్తము ఎంజాయ్ చేయాలనుకుంటున్నా. మరి 10th క్లాస్ కదా, చదువుతా, ఎంజాయ్ చేస్తా, అంతే చేస్తా. ఇది గుర్తుండిపోయేలాగా, గుడ్ మెమరీస్ లాగా ఉంచుకుంటా. 10th క్లాస్ కాబట్టి లాస్ట్ ఇంకా ఫైనల్, మళ్ళీ స్కూల్కి వచ్చేది ఉండదు. అందుకనే మెమరీ లాగా మొత్తం ఎంజాయ్ చేస్తా అంటున్నా. ఎంజాయ్ చేస్తా, చదువుకుంటా. ఎంజాయ్ చేస్తా, చదువుకుంటావు. సో క్లాసెస్ ఎవరెవరు మంచిగా చెప్తారు నీకు? అందరూ ఎట్లా చెప్తారు నీకు క్లాసెస్? అందరూ మంచిగా చెప్తారు టీచర్స్. డిజిటల్ క్లాసెస్ అవన్నీ అన్ని బాగా చెప్తారా? డిజిటల్ క్లాసెస్, కంప్యూటర్ క్లాసెస్ ఉంటాయి, లైబ్రరీ ఉంటుంది, ప్లేయింగ్ టైం ఉంటుంది, అన్నీ ఉంటాయి. అన్నీ ఉంటాయి. ఇప్పుడు కొత్తగా యోగా కూడా చేపిస్తున్నారంట మరి, డైలీ 5 minutes. ఓకే. చేస్తావా మరి? చేస్తా. ఇంకా నువ్వు ఇన్ని రోజులు హాలిడేస్లో ఏం చేసినావు? ఈ హాలిడేస్లోనైతే 10th కోసం కొంచెము ప్రిపరేషన్ చేసుకున్నా, కొంచెం ఎంజాయ్ చేసిన సమ్మర్ అని. అందరు రిలేటివ్స్ ఇంటికి వెళ్ళిన, సమ్మర్ మొత్తం ఎంజాయ్ చేసినావు, చదువుకున్నా. సో ఇప్పుడు 10th క్లాస్ సిలబస్ ఎప్పటి వరకు కంప్లీట్ చేస్తున్నా ఉండొచ్చు? అంటే ఇంకా స్టార్ట్ చేయలేదు 10th క్లాస్. ఇవాళ స్కూల్ స్టార్ట్ అయింది, రేపటి నుంచి అలా స్టార్ట్ చేస్తారు. రేపటి నుంచి ఇవాళ మొత్తం బుక్స్, యూనిఫామ్స్ అన్ని ఇచ్చేస్తారు. రేపటి నుంచి కొత్త యూనిఫామ్ ఇస్తారా మళ్ళీ? కొత్త యూనిఫామ్, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ అన్ని ఇస్తారు. అన్ని ఇస్తారా? ఓకే. మరి పాస్ అవుతావా ఈసారి మంచిగా, మంచి మార్క్స్ తోటి? పక్కా. ఎన్ని పాయింట్స్ తెచ్చిస్తావు స్కూల్ కి? 10 GPA. 10 की 10 తెచ్చిస్తావా? ఓకే, डन बाय. बड़े भाई, आपका नाम क्या है? मेरा नाम मोहम्मद मेहताब है। मोहम्मद मेहताब. आप 10th क्लास है ना आपका? 10th क्लास. और कैसा दिख रहा है 10th क्लास में आ गए आप? 10th क्लास में बोले तो लास्ट ईयर है, बहुत वो जा रहा, मतलब 10th क्लास में बहुत मेहनत करना पड़ता, अच्छा मार्क्स लाना पड़ता. अच्छा मार्क्स लाना पड़ता. अभी गए सो हॉलीडेज में क्या कर रहे आप? गए सो हॉलीडेज में एंजॉय करे और 10th क्लास से थोड़ा प्रिपरेशन भी करे. 10th में क्या क्या रहता सब्जेक्ट्स पूरा थोड़ा देख रही, और समर हॉलीडेज में एंजॉय करे. प्रिपरेशन करे तो ओल्ड मेरे भैया के 10th क्लास, सुनो 10th क्लास अभी पास हो गए ना, तो उनके ओल्ड बुक्स थे मेरे पास, तो ओल्ड बुक से थोड़ा पढ़ लिया था 7 सब्जेक्ट्स. भैया सिखाते आपको? हाँ, भैया सिखाते. भैया भी ये स्कूल में पढ़े? हाँ, ये स्कूल में पढ़े. हाँ. तो आपके टीचर कौन कौन? आपका फेवरेट टीचर कौन है?
फेवरेट टीचर तो पूरे फेवरेट टीचर है, पूरे हाँ, favorite पूरे अच्छा पढ़ाते। हाँ अब ये न्यू टीचर्स भी है, न्यू टीचर्स भी प्रोफेशनल है कहते, प्रोफेशनल है कहते professionals। आपको नहीं मालूम खाली हाँ। बोले आपको हाँ अच्छा पढ़ाते एचएम सर बोले। आपका अच्छा पढ़ते आप फिर हाँ अच्छा पढ़ते। कितने मार्क्स लेके आते स्कूल को अब 10.10 पक्का पक्का। चलो आपका फोटो फ्लेक्सी में गिरना बोलो हाँ पक्का पक्का। चलो डन నీ పేరేంటి చిన్న जिग्नेश जिग्नेश हाँ हाँ तो कैसा दिख रहा आपको अच्छा दिख रहा। हाँ। लास्ट साल ही अच्छा पढ़ के आता हूँ। अच्छा पढ़ के जाते हैं हाँ गए सो हॉलीडेज में क्या करे फिर कुछ भी नहीं, यहाँ वहाँ घूम रहे थे। हवा पढ़े। घूम रहे काले नहीं पढ़े पढ़े। पढ़े होमवर्क कुछ तो भी दिए क्या हॉलीडेज में करने को हाँ दिए थे, पूरा कंप्लीट हो गया फिर कंप्लीट हो गया। ट्यूशन क्लास जाता हूँ, कंप्लीट हो गया। ट्यूशन को भी जाते हैं हाँ 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 सो अभी आपके दोस्तों से मिले ना कितने दिन के बाद कैसा दिख रहा आपको बहुत अच्छा दिख रहा। बहुत अच्छा दिख रहा हाँ, अभी दोस्तों के साथ पूरा अच्छा पढ़ के बैठ के पढ़ते क्या स्कूल में पढ़ते। टीचर कैसे सिखाते अच्छा पढ़ाते। अच्छा पढ़ाते हैं थोड़ी टीचर अच्छा नहीं पढ़ाते, थोड़े अच्छा पढ़ाते। हाँ हाँ नाम नको बोलो फिर ना अभी नाम देंगे बोले तो तो आपके- खत्म है। अभी स्कूल कैसा डेवलपमेंट कुछ तो भी हुआ क्या गए सौ साल से ये इस साल को हुआ ये हमारे टी शर्ट आती है, वो स्पोर्ट्स टी शर्ट। स्पोर्ट्स को हाँ स्पोर्ट्स को टी शर्ट से और एक अच्छा अच्छा डेवलप कर रहे हैं सर हमारे एचएम सर डी जीवी गुप्ता विश्वनाथम गुप्ता ओके डेवलप कर रहे। पहले के मैडम क्या नहीं करते थे, हाँ ये सर अच्छा कर रहे हैं सर। ओके ओके पहले मैडम कितने कितने साल पहले थे वो मैं आके 3 साल और हाल ही, अब तो हाँ। नहीं मालूम मेरे को। हाँ हाँ ठीक है हाँ। अभी है सो हेडमास्टर कब से कर रहे हैं इधर 1 साल से कर रहे एक साल से कर रहे हैं अच्छा कर रहे हैं एक अच्छा साल कर से रहे हैं, बहुत अच्छा कर रहे हैं। पढ़ने में भी इम्प्रूव हुआ सबका। पहले टीचर्स नहीं पढ़ाते थे, अब अच्छा पढ़ा रहे। अब ऐसा नए टीचर पूरा अच्छा पढ़ा रहे नए टीचर ने, पुराने टीचर ही पहले नहीं पढ़ाते थे, ऐसे ही पढ़ाते हाँ, थे, हाँ। तो अब अच्छा पढ़ा रहे। अभी न्यू हेडमास्टर आए तो अभी अच्छा अच्छा पढ़ा पढ़ा रहे, स्ट्रिक्ट है सर सर हमारे। ठीक है సో ప్రజెంట్ ఇప్పుడు మనతో పాటు జిఎంహెచ్ఎస్ స్కూల్ ప్రిన్సిపల్ గారు ఉన్నారు స్టేట్ లెవెల్ బెస్ట్ హెడ్ మాస్టర్ అవార్డీ సార్ తో విశ్వనాథ్ గుప్తా గారితో ఒకసారి మనం మాట్లాడదాం సో హాయ్ సార్ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్ సో ఆఫ్టర్ సో మెనీ డేస్ స్కూల్ ఫస్ట్ డే ఎట్లా ఉంది అవునండి, 49 డేస్ హాలిడేస్ తర్వాత ఈ రోజు పాఠశాల రీఓపెన్ అయిందండి. ఈ కార్యక్రమానికి గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, ఎమ్మెల్యే గౌరవనీయులు రాజా సింగ్ గారు, అధికారులందరూ కూడా హాజరు కావడం జరిగింది. మంచి కార్యక్రమం జరిగింది. ఈరోజు మన పాఠశాలలో 49 మంది విద్యార్థులు, ప్రైమరీ స్కూల్లో మా వెనకాల ఉన్న ప్రైమరీ స్కూల్లో 23 మంది పిల్లలు ఈరోజు అడ్మిషన్ తీసుకోవడం జరిగింది. న్యూ అడ్మిషన్స్ అయినాయి సార్. సో మన పాఠశాలలో అన్ని రకాల వసతులు ఉన్నాయి. మొన్న ఒక 1 వీక్ బ్యాక్ గౌరవ కలెక్టర్ గారు వచ్చారు. ఈరోజు అడిషనల్ కలెక్టర్ గారు కూడా చూశారు. మాకు మా ఎన్జిఓస్ ద్వారా తీసుకున్నటువంటి కంప్యూటర్స్ లో దాదాపుగా 70,000 వీడియోలు ఉన్నాయి. అవి ఎడ్యుకేషనల్ వీడియోస్, గేమ్ ఓరియంటెడ్, ఎంటర్టైన్మెంట్ ఓరియంటెడ్. అట్లాగే ఈ పాఠశాలలో ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఐఎఫ్పీలు ఉన్నాయి. చాలా డెవలప్డ్ డిజిటల్ సిస్టమ్ ఉన్నాయి. తర్వాత లైబ్రరీ ఉంది. మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్, మనం హోలిస్టిక్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము. ఈ ప్రస్తుత ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీస్ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల యొక్క అభివృద్ధికి కంకణం కట్టుకున్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఆ పాఠశాలల పేర్లు ఉన్నటువంటి పాఠశాలలకు ఈరోజు మోక్షం కలిగింది. మా ఉపాధ్యాయులు, మా టీచర్లందరి యొక్క ముఖంలో సంతోషం ఏర్పడింది. ఈరోజు చక్కటి, ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు, మంచి డ్రింకింగ్ వాటర్ ట్యాంకు, తర్వాత టాయిలెట్స్ రిపేరు, అవి కూడా ఈ యొక్క కార్యక్రమం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ కార్యక్రమంలో రిపేర్ చేయడం జరిగింది. కొత్త ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలకి సమగ్రమైనటువంటి శిక్షణ ద్వారా ముందు భవిష్యత్తుకు ఏ విధంగా వాళ్ళు మెసులుకోవాలనేటువంటి అంశాలన్నిటిని మేము చెప్తాము. గత సంవత్సరము స్టూడెంట్స్కి మేము ఒక మంచి ఆఫర్ లాంటి ఇచ్చాము. 10th క్లాస్ స్టూడెంట్స్ 10 GPA వస్తే IISc బెంగళూరు మరియు తిరుపతికి వాళ్ళని ఫ్లైట్లో నా సొంత ఖర్చులతో తీసుకెళ్తానని వారికి మాటిచ్చాను. కానీ వాళ్ళు ఆ యొక్క 10 GPAని తీసుకొని రాలేకపోయారు. అట్లాగే ఇక్కడ పెద్దవాళ్ళ యొక్క పేరుతోనే అబ్దుల్ కలాం, ధ్యాన్ చంద్, సివి రామన్, భగత్ సింగ్ల పేరు మీద 4 హౌసెస్ పెట్టి వాళ్ళ స్పోర్ట్స్ టీషర్ట్స్ నా సొంత ఖర్చుతో ఇచ్చాను. అడిషనల్ కలెక్టర్ గారు మరియు పొన్నం ప్రభాకర్ గారు ఈ విషయాన్ని అభినందించారు. 4 హౌసెస్గా ఏర్పాటు చేసి కాంపిటీషన్ ఏర్పాటు చేసి డిఫరెంట్ క్విజెస్, తర్వాత డిఫరెంట్ యాక్టివిటీస్లో వాళ్ళకు పోటీలు పెట్టి చివరికి సంవత్సరం చివరిలో వాళ్ళకు మనము రోలింగ్ ట్రోఫీ ఇస్తాము.
ప్రభుత్వం యొక్క ప్రోత్సాహంతో ఎక్స్పీరియన్స్డ్గా ఉన్నటువంటి టీచర్ల యొక్క సహకారంతో పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ని పిల్లల SLFల సహకారంతో చేస్తున్నాం. సో 10th క్లాస్ సిలబస్ ఎప్పటి వరకు కంప్లీట్ ప్రస్తుతము అకాడమిక్ క్యాలెండర్ ప్రకారము మనకు అట్లాగే మనకు 10th క్లాస్ స్పెషల్ యాక్షన్ ప్లాన్ కూడా SCRT మన డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గారు ఇవ్వడం జరిగింది. దీని ప్రకారము జనవరి వరకు కంప్లీట్, ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరి కంప్లీట్ చేసుకొని కంప్లీట్ చేస్తాము. దిస్ ఈజ్ అవర్ షెడ్యూల్. అండ్ మా దగ్గర లాస్ట్ ఇయర్ 10th కాకుండా 9th క్లాస్ కూడా స్పెషల్ క్లాసెస్ నేనే ఉన్నాను. 4 to 5 ఉన్నాము. మేము కూడా ఒక 15 రోజుల తర్వాత 1 జూలై నుంచి 9th and 10th క్లాసెస్ స్టూడెంట్స్ పైన స్పెషల్ క్లాసెస్ పెట్టి వాళ్ళకు ఒత్తిడి లేని వాతావరణంలో మంచి విద్య వచ్చేలా